చంద్రకళ విరాట్‌ని లాక్కొని ఒక దగ్గరకు వస్తుంది. అది చూసి విరాట్ అయితే ఏంటి చంద్రకళ ఏమైంది? నన్నెందుకు ఇంతలా లాక్కొని వచ్చావు అని చెప్పి అడుగుతాడు. దాంతో చంద్రకళ అయితే బావా ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్నది నిజమైంది బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు చంద్రకళ అంటూ ఉంటాడు. అది విని చంద్రకళ ఇలా అంటుంది. జగదీశ్వరి అత్తయ్య ఎన్నాళ్ళుగా దేని గురించి బాధపడింది? ఆ సమస్యకి పరిష్కారం కూడా దొరికింది బావా అని చెప్పి అంటుంది. అది వినగానే విరాట్ ఇలా అంటూ ఉంటాడు. అసలు ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఈరోజు పెదనాన్న చెప్పిన మాటల ప్రకారం చూస్తే మనిద్దరం ఒక్కటవ్వబోతున్నాం బావా. మన 2 కుటుంబాలు ఒక్కటవ్వబోతున్నాయి. పెదనాన్న మనిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు. మనిద్దరికి పెళ్లి జరిపిస్తానన్నారు బావా అని చెప్పి అంటుంది. అది వినగానే విరాట్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఎగిరి గంతేస్తూ ఉంటాడు. అది చూసి చంద్రకళ కూడా చాలా సంతోషిస్తుంది. అవును బావ మళ్ళీ మన 2 కుటుంబాలు ఒక్కటవ్వబోతున్నాయి. అలాగే మన ఇద్దరి పెళ్ళిని పెదనాన్న దగ్గరుండి జరిపిస్తానన్నారని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విరాట్ అయితే చాలా సంతోషిస్తాడు. ఇక చంద్రకళ ఆ మాట చెప్పేసరికి విరాట్ ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.